శ్రీమత్ నమః. శివాజీ మహారాజు చివరి రోజులు వింటుంటే మనం ఒక మహారాజు గురించి వింటున్నామా, లేదు అంటే ఒక సాధువు గురించి చెప్పుకుంటున్నామా అని అనిపిస్తుంది. పెరగని పోరాటం చేశారు, పరిగెడుతూనే ఉన్నారు. ఒక్క క్షణం కూడా ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకోలేదు. ఎందుకోసం? ఎవరి కోసం? మన కోసం, ధర్మం కోసం, హిందూ దేశం కోసం, హిందూ సామ్రాజ్య స్థాపన కోసం, హిందూ సామ్రాజ్య రక్షణ కోసం ఆయన పెరగని పోరాటం చేశారు. ఆ పోరాటంలో తన గురించి తను ఎప్పుడూ ఆలోచించుకోలేదు. తన కోసం కొంచెం సమయాన్ని కూడా కేటాయించుకోలేదు. అలా పరిగెడుతూనే ఉన్నారు. పరిగెట్టి అలసిపోయారు. ఆయన ఆరోగ్యం కూడా క్రమంగా దెబ్బతినసాగింది. చివరి రోజుల్లో ఆయన గడిపిన విధానం తెలిస్తే బాధ కలుగుతుంది. గుండె పిండేసినట్లు అయిపోతుంది. అసలు మామూలుగా ఎప్పుడు శివాజీ మహారాజ్ ఎప్పుడు సమయం దొరికినా ఏకనాథ భాగవతం, అలాగే దానేశ్వరి అనే భగవద్గీత, ఈ రెండు ఎప్పుడు ఆయన చదివేవారు. అలాగే సమయం లేకపోతే పండితుల చేత ఆయన పారాయణ చేయించుకునేవారు. శివాజీ మహారాజ్ చుట్టూ ఎప్పుడు వేద పండితులు సుస్వరంగా వేదఘోష చేసేవారు. ఆ వేదఘోష ధ్వని ఎప్పుడు వినిపిస్తూనే ఉండేది. తెల్లారితే చాలు గంగాజలం, రుద్రాభిషేకం మంత్రాలతో, నమకం చమకంతో, మన్యు సూక్తం ధ్వనితో శివాజీ మహారాజ్ యొక్క భవనం మారుమోగిపోతూ ఉండేది. ఒకరోజు వైద్యులు చాలా కంగారుగా వచ్చారు. కారణం, శివాజీ మహారాజుకి అనారోగ్యం. అది కొంతమంది వ్రణము అని చెప్తారు, కొంతమంది రక్తపు విరోచనాలు అని చెప్తారు. ఎన్నో మందులు వాడారు, అయినా ప్రయోజనం లేదు. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆందోళనగా ఉన్నారు. కానీ శివాజీ మహారాజ్ పడుకున్న ఆ గదిలోకి ఎవ్వరికీ వెళ్లే సాహసం లేదు, ఒక్క వేద పండితులకి తప్ప. ఇలా దాదాపుగా ఒక వారం రోజులు బాధపడ్డారు శివాజీ మహారాజ్. ఆ రోజు ఏప్రిల్ 3వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా శివాజీ మహారాజ్ తన బ్రాహ్మణ గురువులను, వేద పండితులను, ఋత్విక్కులను తన మంచం చుట్టూరా పిలిపించారు. అందరికీ తన సొమ్మునంతా దానంగా ఇచ్చేశారు. గోశాలలు, భూమి, ధనము, నగలు, చివరికి తన చేతిలోని ఒక్క మొహరీ కూడా ఉంచుకోకుండా అంతా దానం చేసేశారు. గంగాజలం తెప్పించండి అన్నారు శివాజీ మహారాజ్. బ్రాహ్మణ పండితులు ముఖముఖాలు చూసుకున్నారు. గంగాజలం ఎందుకు అని ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. శివాజీ మహారాజ్ ముఖం ప్రశాంతంగా వెలిగిపోతోంది. ఎటువంటి భరించలేని బాధనైనా జీర్ణించుకున్నట్టుగా. గంగాజలం త్వరగా తెప్పించండి, ఒక ఆవును కూడా దానం చెయ్యాలి అన్నారు శివాజీ మహారాజ్. అంతకు ముందే కాశీనగరం అంతా వెతికి ఒక నల్లటి ఆవు, కపిల గోవును తెప్పించారు. ఆవు వెనకాలే గంగాజలంతో బ్రాహ్మణులు పవమాన సూక్తము, శ్రీ సూక్తము పఠిస్తూ లోపలికి వచ్చారు. శివాజీ మహారాజ్ ముఖం ప్రశాంతతతో వెలిగిపోతోంది. నీరసంగా ఉన్న ఒక మరాఠా సాధువులాగా కనిపిస్తున్నారు. శివాజీ మహారాజ్ తలపై తర్పం లేదు. నుదుట అర్ధచంద్రాకారంలో అడ్డబొట్టు, తల మీద జుట్టు జడలు కట్టి శివ పరమాత్ముడిని తలపించేలాగా ఉన్నారు. బ్రాహ్మణులు ఆశీస్సులతో చల్లిన గంగాజలం శివుని జటాజూటం మీద నుంచి కిందకి ప్రవహించినట్లే శివరాజు జటాజూటం మీద నుంచి ముత్యాల్లా కిందకి కారి వర్షిస్తోంది. శివాజీ మహారాజ్ 2 చేతులు పైకెత్తి తన గురువులను ఇలా కోరారు. నేను తెలుసో తెలియకో హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఉద్దేశంలో ఏదైనా చేసి ఉంటే ఏతో నన్ను అర్థం చేసుకోండి. నేను ఏదైనా కొంచెం పొరపాటు చేసుంటే ఆ పొరపాటులను స్వీకరించి నన్ను చెడు కర్మ నుంచి విముక్తుణ్ణి చెయ్యండి. మీరే నాకు దైవ స్వరూపులు అంటూ ప్రార్థించారు. వేద పండితులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చివరికి అందులో ఒక పెద్ద ఆయన ముందుకి వచ్చి శివాజీ మహారాజ్ దోసిట్లో గంగాజలం పోసి వశిష్ఠ దర్భలు వేసి దాన్ని తన దోసిట్లోకి స్వీకరించారు. శివాజీ మహారాజ్ గోత్రనామాలు, జన్మ నక్షత్రము అన్ని సంకల్పంతో చెప్పి శివాజీ మహారాజ్ పాలనలో చేసిన ఏవైనా ఉన్నా సరే అవన్నీ సమంత్రకంగా నేను స్వీకరిస్తున్నాను. నిన్ను చెడు కర్మ ఏదైనా ఉంటే ఆ కర్మ నుంచి విముక్తుణ్ణి చేస్తున్నాను అని అన్నారు. శివాజీ మహారాజ్ దోసిల్లో నుంచి జారిన గంగాజలం బ్రాహ్మణ గురువు చేతిలో తులసి దళాలతో, దర్భలతో సహా ధారగా పడింది. అలా దానం స్వీకరించిన బ్రాహ్మణుడు శివాజీ మహారాజ్ వంక చూసి విస్తుపోయారు.
శివాజీ మహారాజ్ తల వెనక్కి వాలిపోయి ఉంది, నిద్రలోలాగా. కన్నులు ధ్యాన ముద్రలో ప్రశాంతంగా ఉన్నాయి. బ్రాహ్మణ గురువు నెమ్మదిగా శివవా, శివాజీ మహారాజా అంటూ ముమ్మారు పిలిచారు. ఇంకెక్కడి శివాజీ, ఇంకెక్కడి శివబా, ఇంకెక్కడి శివాజీ మహారాజ్. ఎప్పుడో శివ పరమాత్ముడితో శివైక్యాన్ని పొందేశారు. శివాజీ పేరులో ఇంకా శివుడే మిగిలాడు. శివాజీ మహారాజ్ వెళ్ళిపోయారు. 7 రోజుల పాటు శివాజీ మహారాజ్ ఉత్తర కర్మలు దాన ధర్మాలతో ఎంతో వైభవంగా జరిగాయి. అలా ఏప్రిల్ 3వ తారీఖు శివాజీ మహారాజ్ తన 53వ ఏట పట్టుమని షష్ఠి పూర్తయినా పూర్తవకుండానే తన శరీరాన్ని త్యజించి పై లోకాలకు వెళ్ళిపోయారు, ఈ లోకాన్ని శూన్యం చేసి. చూసారా, ఆయన చివరి రోజుల్లో అందరూ ఉన్నారు. పూర్తి ఆయన శరీరం మీద పట్టు ఉంది. అన్ని తెలిసి అన్ని చేయించుకున్నారు. ఆయన ఏం కావాలి అని అనుకున్నారో అది విన్నారు. ఆయన చుట్టూ వేద పండితులు, కావలసిన వాళ్ళు అందరూ ఉండగా ఆయన ప్రశాంతంగా ఎటువంటి బాధని అనుభవించకుండా ఆయన పరమేశ్వరుడిలో లీనమైపోయారు. కానీ ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాను అని అనుకోకపోతే ఔరంగజేబు చివరి దశలో ఎలా వెళ్ళిపోయాడు. తన చుట్టూ ఎవరూ లేరు, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఆఖరికి తను ఉన్న ఊరికి కూడా, తన సామ్రాజ్యానికి కూడా చేరుకోకుండా మహారాష్ట్రని దాటి వెళ్ళలేకపోయాడు. తప్పు చేస్తే ఏదైనా సరే ఏదో ఒక రోజుకి ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించే తీరాలి. మనం అనుకుంటాం ఎన్ని తప్పులు చేసిన వాళ్ళు చాలా బాగున్నారు అని అనుకుంటాం. అది పొరపాటు. ఈ రోజు తప్పు చేసిన వాడు అనుభవించటాన్ని మనం చూడలేకపోవచ్చు, కానీ కర్మని పోగేసుకుని వెళ్ళిపోతారు కదా, ఆ కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించవలసిందే. శివాజీ మహారాజా జీవితం చూడండి. ధర్మం తప్పక ఆయన రాజ్యపాలన చేశారు. అయినా కూడా చివరి దశలో ఆయన ఏమన్నారు, నేను తెలిసి తెలియక ఏదైనా చేసుంటే అన్నారు. అది మహానుభావుడు మాట్లాడే మాటలు అలా ఉంటాయి. కానీ ఎప్పుడు ఇంకొకరిని బాధ పెడుతూ, ఇంకొకరిని ఏడిపించుకుంటూ జీవితం అంతా తన సొంత వాళ్ళని కూడా లేకుండా చేసుకున్నాడు ఔరంగజేబు. శివాజీ ఎలా వెళ్ళిపోయారు, ఔరంగజేబు ఎలా ఉండిపోయాడు అనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఎవరిని బాధ పెట్టకూడదు. ఈ రోజు మనం ఫలితం అనుభవించలేకపోయినా వచ్చే జన్మకి ఇంతకి ఇంత మనం పోగేసుకుని వెళ్తాం. శివాజీ మహారాజ్ అంటే ఒక ధర్మం. ప్రాణాలు పోతున్నప్పుడు కూడా ఆయన అన్న మాట ఏంటో తెలుసా, వారణాసి విశ్వనాథుడి ఆలయాన్ని తిరిగి తీసుకురండి, జ్యోతిర్లింగాలని కాపాడండి. ఆయన ప్రతి క్షణం ఆలోచించిందే దేశం కోసం, ధర్మం కోసం. ఆయన ఆరోగ్యం క్షీణించి పోయిందే మన దేశం కోసం, మన కోసం. అలాంటి శివాజీ మహారాజ్కి తిరిగి మనం ఏం ఇవ్వగలుగుతున్నాం? కనీసం ఆయన పుట్టిన రోజు గుర్తు ఉండదు, ఆయన చనిపోయిన రోజు గుర్తు ఉండదు, ఆయన ఆశయాలు గుర్తుండవు. ఎంతసేపు శివాజీ మహారాజ్ అలా చేశారట కదా, ఇలా చేశారట కదా, ఆయన ఇలా అన్నట్టు కదా, అలా అన్నట్టు కదా, ఈ నెగిటివ్ మాటలతోటే మన బతుకంతా గడిచిపోతుంది. శివాజీ మహారాజ్ అంటే ఒక ధైర్యం. శివాజీ మహారాజ్ వెళ్ళిపోయిన తరువాత దాదాపుగా 300 సంవత్సరాలు మన దేశం మీదకి పరాయివాడు కన్నెత్తి చూడకుండా చేశారు. మొఘలాయిల్ని ఇక్కడి నుంచి బయటికి గెంటేసింది ఎవరో తెలుసా? మహారాష్ట్రలో. శివాజీ మహారాజ్ సైన్యం. తను లేకపోయినా తన సైన్యాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో తెలుసా? అది శివాజీ మహారాజ్ అంటే.